ఈరోజు క్రైస్తవంలో అందరూ ఒక గీత గీసి ఒక బాక్స్లో వేసి మీరు ఇలాగే బతకాలి, ఇలా బతికితేనే రైటు, ఇలా కాకుండా ఎలానూ బతకలేదని మన జీవితాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అది మనకి కోపాన్ని, ద్వేషాన్ని నింపుతుంది. ఎవరి మీద చెప్పనా? పాస్టర్ల మీద కాదు, చర్చిల మీద కాదు, యేసు ప్రభు మీద. ఈరోజు మనం కష్టపడే ₹1 ఎలా ఇవ్వాలి, ఎలా ఖర్చు చేయాలో నువ్వు చెప్తుంటే, ఈరోజు మన కష్టార్జితాన్ని నువ్వు సంతోషంగా, అంటే తెలుగులో ఉంటుంది కదా, సొమ్మొకరిది సోకొకరిది అని, మనం కష్టపడి ఇస్తుంటే వాళ్ళు మేడలు, మిద్దెలు, పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని వాళ్ళు జీవిస్తుంటే ఈరోజు మనకి యేసుప్రభు మీద నమ్మకం ఎలా వస్తుంది? యేసుప్రభు అన్నాడు, ఈ ప్రపంచంలో మొత్తం నేను తిరుగుతున్నాను, స్వస్థతలు చేస్తున్నాను, దేవుడి గురించి తండ్రి గురించి చెప్తున్నాను, ఎన్నో విషయాలు చేస్తున్నాను, కానీ నాకు ఉండటానికి ఒక స్థలం లేదని. కానీ ఈరోజు పాస్టర్లకు ఉండటానికి స్థలాలు కాదు, కట్టుకోవడానికి బిల్డింగ్లు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, మ్యాన్షన్లు ఉన్నాయి. యేసుప్రభులే ఎవ్వరూ సేవ చేయట్లేదు. ఎక్కడో ఉన్నారు, కానీ వాళ్ళకి మనకు కనపడట్లేదు. ఎందుకంటే చెప్పిన, కానీ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్ వెనకాల ఉన్న పూరి గుడిసెలు కనబడతాయా? అలా ఉన్నారు నీతిగల సేవకులు, కనపడకుండా ఎక్కడ. ఈరోజు బైబిల్లో వాళ్ళకి నచ్చినట్లు చెప్తున్నారు. ఇప్పుడు దశంభాగం ఇవ్వమని అంటున్నారు, దశంభాగం ఇవ్వమని లేదు కొత్త నిబంధనలు. కానీ మీ ప్రేమ కొద్దీ, మీ జనరాసిటీ కొద్దీ మీరు ఇవ్వచ్చు. ఇది ఉంది, ఇది ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పినా చెప్తే డబ్బులు రావు కదా. ఇలా అయిపోయింది పరిస్థితి. ఈరోజు ఒక బాస్ తీసి ఇలాగే ఎవరు వచ్చి మన లైఫ్ని రూల్ చేస్తే మనం ఎందుకు ఒప్పుకుంటాం? మన అమ్మా నాన్న చెప్తేనే మనం సరిగ్గా విని, ఎందుకంటే మన జీవితాన్ని మనం కట్టుకుంటాం. ఈరోజు బైబిల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు 100% ఉంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ అది చేస్తే, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని ఉంది. సో ₹10 మన చేతికి వచ్చినప్పుడు నువ్వు మందు తాగాలని వెళ్తే అది అనారోగ్యం ఇస్తుంది. అదే నీ కుటుంబం కోసం, పిల్లల కోసం ఖర్చు పెడితే అది వాళ్ళని బాగు చేస్తుంది. ఈ ₹10 ఎలా ఖర్చు చేయాలో మనం చెప్పకూడదు, కానీ ఎలా ఖర్చు చేస్తే ఎలాంటి మంచి జరుగుతుందో, చెడు అది చెప్తే అది మీ చేతిలో నిర్ణయం ఉంటుంది. ఈరోజు గుడికి వెళ్ళటం తప్పు కాదు. నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను నమ్మేది ఒకటే, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని గుడికి పిలిచినప్పుడు నేను గుడికి వెళ్తాను. కానీ గుడికి వెళ్ళటం తప్పు కాదు. కానీ వాళ్ళలాగా మతపరంగా వాళ్ళు చేస్తే అది నాకు విరుద్ధంగా అనిపించడం, నేను అది ఫాలో అవ్వకుండా ఉంటాను అంతే. అంతేగాని దర్గాలు పిలిస్తే వెళ్ళడం తప్పు కాదు, కానీ దర్గాలు వాళ్ళు చేసేది నేను చేయకుండా సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు పాపులు ఉన్న చోటకి యేసుప్రభు వెళ్ళి వాళ్ళని రక్షించాడు, అంతేగాని పాపులు రాలేదు. కొన్నిసార్లు యేసుప్రభు వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు చర్చీలకి పాపులు వస్తారు కదా, మీరు ఇక్కడ ఉంటే ఎవరి జీవితం ఇలా తిరిగి మారదండి. అర్థం చేసుకోవాలి. యేసుప్రభుని ఎంతమంది దూషించినా ఆయన ఎందుకు ప్రేమించారు చెప్పరా? ఆయన వాళ్ళని అర్థం చేసుకున్నాడు. ఈరోజు జనాలు యేసుప్రభులు మేము అది చెయ్యం, ఇది చేయం అన్నారు. యేసుప్రభుని నమ్మటమే మనం చేసే గొప్ప విషయం. ఆ తర్వాత వెళ్ళేయని వెళ్తాయి. అంతేగాని మతాన్ని తీసుకొచ్చి నిజమైన యేసుప్రభుని దూషించేలాగా నోళ్ళకి సమాధానం చెప్పనివ్వకండి.